నమస్కారం. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ బై నార్మన్ విన్సెంట్ పీల్ బుక్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్డ్. డాక్టర్ నార్మన్ విన్సెంట్ పీల్ రాసిన ఈ పుస్తకం మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేస్తుందో, దీని వెనుకున్న అసలు ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. రైట్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. తీవ్రమైన ఆత్మన్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడిన ఒక వ్యక్తి ప్రపంచానికి ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసేంత అల్టిమేట్ గైడ్ని ఎలా రాయగలిగారు? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది గదూ. కాని వాస్తవం ఏంటంటే, రచయిత తనలో ఉన్న తీవ్రమైన భయాలను, సందేహాలను జయించడానికి ఒక సర్వైవల్ మెకానిజంలా ఈ పాజిటివ్ థింకింగ్ టెక్నిక్స్ను స్వయంగా డెవలప్ చేసుకున్నారు. అవే ఈరోజు కోట్లాది మందికి మార్గదర్శకంగా మారాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదే ఆందోళన లేదా వరి. ఆందోళన అనేది ఏదో మామూలు మానసిక అలవాటు అనుకుంటే పొరపాటే. అది మన బ్లడ్ ప్రెషర్ని పెంచి గుండె జబ్బులకు దారితీసే ఒక అత్యంత ప్రమాదకరమైన శారీరక స్థితి అని చెప్పొచ్చు. అసలు మన మానవ మెదడు భయానికి, ఆందోళనకు చాలా త్వరగా రియాక్ట్ అయ్యేలా వైరింగ్ చేయబడుంటుంది. కాబట్టి నెగిటివ్గా ఆలోచించడం అనేది ఒక అన్హెల్తీ డిఫాల్ట్ స్టేట్ అని ముందుగా మనం గుర్తించాలి. ఒకే సంఘటనను ఇద్దరు వ్యక్తులు ఎలా వేర్వేరుగా తీసుకుంటారో ఒక్కసారి గమనిద్దాం. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడూ అమ్మో చెడు జరుగుతుందేమో అనే భయంతో, ఆందోళనతో ముందడుగు వేస్తాడు. కాని పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అదే సంఘటనను చూస్తూ ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని ఆశించి పూర్తి నమ్మకంతో ముందుకు వెళతాడు. ఇక్కడ అసలైన మ్యాజిక్ పరిస్థితుల్లో లేదు, ఆ పరిస్థితులను మనం ఇంటర్ప్రెట్ చేసే విధానంలోనే ఉంది. ఈ మాట ఒక్కసారి వినండి. మన అనుభవాల పట్ల మనకున్న ఆలోచనలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఎంత అక్షర సత్యమో కదా! మనకొచ్చే ఆర్థిక ఇబ్బందులనుగాని, ఆరోగ్య సమస్యలనుగాని ప్రతిసారి ఆపగలిగే పూర్తి కంట్రోల్ ఎవరి చేతుల్లోనూ ఉండకపోవచ్చు. కాని ఆ సమస్యలను ఎదుర్కొనేటప్పుడు వాటిని ఏ దృష్టితో చూస్తున్నాం, వాటి గురించి ఎలా ఫీలవుతున్నాం అనే దానిపై మాత్రం 100% కంట్రోల్ ఎప్పుడూ మన చేతుల్లోనూ ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దీన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక మహాసముద్రంలో ప్రయాణించే భారీ నౌకను సరైన దిశలో నడిపించేదేంటి? కేవలం ఒక చిన్న స్టీరింగ్ వీల్ మాత్రమే, రైట్? అదేవిధంగా జీవితం అనే ఈ అతిపెద్ద నౌకను మనకు కావాల్సిన గమ్యం వైపు నడిపించే ఆ చిన్న స్టీరింగ్ వీల్ లాంటిదే మన యాటిట్యూడ్. ఈ స్టీరింగ్ వీల్ను ఏ వైపు తిప్పితే మన జీవితం ఆ వైపే వెళ్తుంది. సింపుల్. ఇప్పుడు మన మొదటి ఆచరణాత్మకమైన పాఠంలోకి అడుగుపెడదాం. లక్ష్యాలు, నమ్మకం మరియు ఊహ. అసలు మనపై మనం నమ్మకం ఎలా ఉంచుకోవాలి? సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అనే కాన్సెప్ట్ గురించి ఇక్కడ తెలుసుకోవడం చాలా అవసరం. మనమొక పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం అని బలంగా నమ్మితే, ఆ నమ్మకమే మనల్ని ఆ విజయానికి అవసరమైన యాక్షన్స్ తీసుకునేలా నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఒక ఎగ్జామ్ రాయడానికో లేదా ఒక ఛాలెంజ్ను ఫేస్ చేయడానికో వెళ్తున్నప్పుడు నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని గట్టిగా నమ్మితే చాలు, మన మెదడు మరింత యాక్టివ్గా పనిచేసి కావలసిన ఇన్ఫర్మేషన్ను ఈజీగా గుర్తుకు తెస్తుంది. దీనికి తోడు సైంటిఫిక్ బ్యాకింగ్ ఉన్న ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. దాని పేరే మెంటల్ కాంట్రాస్టింగ్. అంటే కేవలం భవిష్యత్తులో సాధించబోయే విజయాలను ఊహించుకోవడమే కాదు, ఆ జర్నీలో ఎదురయ్యే అనివార్యమైన అడ్డంకులను కూడా స్పష్టంగా ఊహించి వాటిని ఎలా దాటాలో ముందే ప్రాక్టికల్గా ప్రిపేర్ అవడమే ఈ టెక్నిక్. దీనివల్ల మన మైండ్కి విజన్తో పాటు వాస్తవికత కూడా అలవాటవుతుంది. ఇక రెండవ పాఠమేంటంటే రీవైరింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్. పాజిటివ్ పదాలను పదే పదే అనుకోవడం ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సానుకూల ధృవీకరణలు లేదా పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి మన మెదడుకు అచ్చం ఒక జిమ్ లాంటివి. ఒక్కరోజు పుషప్స్ చేస్తే బాడీకి కండరాలొచ్చేస్తాయా? రావు కదా! మానసిక బలాన్ని నిర్మించుకోవడం కూడా ఖచ్చితంగా అలాంటిదే. దీనికి రోజూ కన్సిస్టెంట్గా మంచి మాటలను మన మనసుకు చెప్పుకుంటూ ఉండే నిరంతర శ్రమ అవసరం. అంతేకాని ఏదో ఒక్కరోజు చేసి వదిలేసే ప్రయత్నం కానే కాదు. మరి ఈ అఫర్మేషన్స్ను మన డైలీ రొటీన్లో ఈజీగా ఎలా భాగం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, నా వల్ల కాదు అనే పదాన్ని డిక్షనరీలోంచి పూర్తిగా తీసేసి నేను ప్రయత్నిస్తాను అని అనడం అలవాటు చేసుకోవాలి.
మనం ఇంటి పనులు చేస్తున్నప్పుడు కూడా పాజిటివ్ ఆడియో ట్రాక్స్ వినడం వల్ల ఆ మాటలు మన కాన్షియస్ మైండ్ని దాటి నేరుగా సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి. అలాగే ఉదయం, రాత్రి మనకు శక్తినిచ్చే మాటలను పదే పదే మనలో మనం అనుకోవాలి. ఇప్పుడు మనం 3వ పాఠం ద పీస్ఫుల్ మైండ్ రొటీన్ దగ్గరకు వచ్చాం. అసలైన ప్రశాంతత అనేది ఒక ఖాళీ మనస్సు నుండి మాత్రమే వస్తుంది. ఇక్కడ అత్యంత పవర్ఫుల్ అయిన మైండ్ డ్రైన్ టెక్నిక్ని గమనిద్దాం. రాత్రి నిద్రపోయే ముందు మన మనసులోని భయాలను, టాక్సిక్ థాట్స్ను పారద్రోలడానికి ఇది భలే పనికొస్తుంది. ముందుగా మన ఆందోళనలేంటో గుర్తించాలి. ఆ తర్వాత వాటినొక కాగితంపై రాయడం ద్వారానో లేదా ప్రార్థన ద్వారానో మనసు నుండి ఖాళీ చేసేయాలి. ఆ నెగటివిటీ నిద్రలో మన సబ్కాన్షియస్లోకి వెళ్లకముందే మనసును పాజిటివ్ గోల్స్తో నింపేయాలి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ రికమెండేషన్ ఉంది. ప్రతిరోజూ ఖచ్చితంగా 15 నిమిషాల పాటు కంప్లీట్ సైలెన్స్లో గడపాలి. ఈ 15 నిమిషాల నిశ్శబ్దం ఏం చేస్తుందంటే మనలోని అనవసరమైన ఆలోచనలను ఫిల్టర్ చేసి మన ఎనర్జీని మళ్లీ రీఛార్జ్ చేస్తుంది. ఇక 4వ పాఠం వాతావరణం యొక్క శక్తి. మన లోపలి ఆలోచనలను, ఎనర్జీ లెవెల్స్ను సైలెంట్గా కంట్రోల్ చేసే బయటి ఫ్యాక్టర్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడొక పవర్ఫుల్ మెటఫర్ ఉంది. సూర్యకాంతి లేకుండా చీకట్లో ఒక మొక్క ఎలాగైతే ఎదగలేదో సరిగ్గా అలాగే విషపూరితమైన లేదా టాక్సిక్ వాతావరణంలో మన పాజిటివ్ మైండ్ సెట్ కూడా బతకలేదు. సానుకూల దృక్పథం ఎదగాలంటే దానికి తగిన వెలుతురులాంటి మంచి వాతావరణం ఖచ్చితంగా కావాలి. ఇది అక్షరసత్యం. కాబట్టి మన చుట్టూ ఒక రక్షణ కవచం లాంటి వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? సింపుల్. నెగటివ్ అండ్ టాక్సిక్ సంభాషణలకు వీలైనంత దూరంగా ఉండాలి. స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవాలి. పాజిటివ్ మీడియాను మాత్రమే కన్జ్యూమ్ చేయాలి. మనకు సపోర్టిచ్చే వ్యక్తులతోనే ఎక్కువ సమయం గడపాలి. మనం రోజూ చూసే మీడియాను, చేసే సంభాషణలను ఎప్పటికప్పుడు కఠినంగా ఆడిట్ చేసుకోవడం ఇక్కడ చాలా అవసరం. మన ఎక్స్ప్లెయినర్లో ఇప్పుడు ఆఖరి మరియు అత్యంత కీలకమైన 5వ పాఠానికి వచ్చాం. అదే పట్టుదల, ఎప్పటికీ వదులుకోకూడదు. ఒక రేస్లో పాల్గొన్న 2 రన్నర్స్ కథను ఒక్కసారి ఊహించుకుందాం. మొదటి రన్నర్ దారిలో ఫస్ట్ రాయి తగలగానే, కాస్త వర్షం రాగానే పరుగాపేశాడు. కాని రెండవ రన్నర్ అడ్డంకులు ఎన్ని వచ్చినా వాటిని స్మార్ట్గా నావిగేట్ చేసుకుంటూ వెళ్లి చివరికి రేస్ను గెలిచాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఒక ప్రయత్నాన్ని మనం ఎప్పుడైతే ఆపేయాలని డిసైడ్ అవుతామో సరిగ్గా అప్పుడే అసలైన ఓటమి ఎదురవుతుంది. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కింద పడిపోవడం ఓటమి కాదు, పడ్డాక తిరిగి లేవడానికి నిరాకరించడమే అసలైన ఓటమి. పాజిటివ్ మైండ్ సెట్తో జీవిస్తే లైఫ్లో అస్సలు ప్రాబ్లమ్స్ రావు అని కాదు. ఆ ప్రయాణం సమస్యలతో ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ముందుకు సాగడమే నిజమైన సానుకూలత అని మనం పదే పదే గుర్తుంచుకోవాలి. సో మనం ఈ ఎక్స్ప్లెయినర్ చివరికి చేరుకున్నాం. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను ఒక్కసారి మనలో మనం ప్రశ్నించుకుందాం. ప్రస్తుతం మన జీవితం అనే ఈ మహానౌకను నడిపిస్తున్న ఆ స్టీరింగ్ వీల్ ఏ దిశగా తిరుగుతోంది? ఈ ప్రశ్న ద్వారా మన ప్రస్తుత మైండ్ సెట్ను నిజాయితీగా అంచనా వేసుకుని తక్షణమే జీవిత గమనాన్ని సరైన డైరెక్షన్లోకి తెచ్చుకోవాల్సిన సమయం ఇది. ఈ విశ్లేషణ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.